హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో, అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్నప్పటిది అనమాట, నేను నేర్చుకున్న ఒక విద్య అంటామో దాన్ని అయితే ఈరోజు అయితే మీ అందరికీ చూపించబోతున్నా. సో ఎప్పుడో నేర్చుకున్నానండి. ఇదైతే మీకు డ్రెస్ చూపిస్తున్నాను కదా, సో ఈ డ్రెస్ నేను మీకు చూపించాలి అనుకున్నది. అదేంటంటే, ఇప్పుడు నేను ఒక వైట్ క్లాత్ తీసుకొని దానికి కలర్ ఎలా వేయాలి, ఆ డిజైన్ అనేది ఎలా వచ్చింది. మనం కామన్ గా బయట దొరికే కాటన్ శారీస్ మీద ఇలాంటి డిజైన్స్ అన్ని చూస్తూ ఉంటాం. సో ఈ డిజైన్ అనేది మనం కూడా ఇంట్లోనే వేసుకోవచ్చు, మనంతట మనంగానే. సో అది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో అయితే. సో అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో అందరు కూడా నేర్చుకునే విధంగా అయితే ఈరోజు చూపించబోతున్నాను. సో మీ అందరు కనుక వీడియో నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తుంటే కనుక, మన వీడియోలో కంటెంట్ చూసి నచ్చుతుంది అనుకుంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో నేను మీ బిందుని. మన ఈ ఛానల్లో నేను హౌస్ మేకింగ్ గురించి, కుకింగ్ వీడియోస్ గురించి, వ్లాగింగ్, మంచి హెల్తీ ఫుడ్, కిచెన్లో టిప్స్ అవి మనకందరికి యూజ్ అయితే నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడైతే నేను ఒక వైట్ క్లాత్ తీసుకున్నానండి. సో దీనికైతే ఈ కలర్ వేయాలంటే కంపల్సరీగా మనం వైట్ క్లాతే తీసుకోవాలి. నేను యాక్చువల్గా అయితే ఇక్కడ 2.5 మీటర్స్ పాప్ లైన్ క్లాత్ తీసుకున్నాను. మరీ కోరా క్లాత్ అయితే చాలా పలుచగా ఉంటుంది, లైనింగ్ క్లాత్. అది ఏంటంటే కలర్ అయితే బ్రహ్మాండంగా పట్టిద్ది, కానీ ఏంటంటే బాగా పలుచగా ఉన్నప్పుడు మనకి డ్రెస్ కి చాలా బాగుండదు అనమాట. అందుకని చెప్పేసి అయితే నేను ఇక్కడ 2.5 మీటర్స్ వైట్ క్లాత్ తీసుకున్నా. యాక్చువల్ గా నేను ఇది అంబ్రెల్లా కటింగ్ చేద్దాం చెప్పేసి అనుకున్నాను, కానీ నేను బై మిస్టేక్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. సో అదేంటంటే మనకి అంబ్రెల్లా కటింగ్ టాప్ కి అయితే సరిపోదు అనమాట. సో ఇట్లా వైట్ క్లాత్ తీసుకొని దాన్ని అయితే నేనైతే ఒక సైడ్ మొత్తం ఇట్లా దగ్గరికి బాగా దగ్గరగా కుచ్చులు పెడతాం కదా, అలా చిన్నగానే పెట్టుకోవాలి, మరి పెద్దగా అయితే పెట్టుకోకూడదు. సో నేనైతే అనుకున్న డిజైన్ ఏంటంటే, ఒకవైపు ఫుల్ కలర్ వేయాలి, ఒకవైపు ఏంటంటే డిజైన్ వచ్చే వేయాలని చెప్పేసి ఒక హాఫ్ వైపు ఏమో ఇలా మధ్యలో అయితే దారం చుట్టేస్తున్నాను. సో ఈ దారం వచ్చేసరికి మనం పొట్లాల దారం ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. మనం మిషన్ కుట్టే దారం అయితే పనికి రాదండి. పనికి వచ్చింది అంటే పనికి వస్తుంది, కానీ చాలా టైం పట్టిద్ది అనమాట. అది చుట్టాలన్నా మళ్ళీ దాన్ని మనం ఉప్ప తీయాలన్నా. అందుకని పొట్లాల దారం తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇంట్లో పురికొసలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లయితే నేనైతే మొత్తం దారాన్ని అయితే ఫస్ట్ హాఫ్ గా చేసేసుకొని ఒకవైపు ప్లెయిన్ గా వదిలేసుకొని ఇంకోవైపు అయితే దారం చుట్టుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ మనం ఏదైతే నేను డిజైన్ కావాలనుకున్నానో ఆ డిజైన్ కి అనుగుణంగా చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం వేసే మడతలను బట్టే మనకి రకరకాల డిజైన్స్ వస్తాయి అనమాట. మనం ఎలాగా మడత వేస్తే అలాగ డిజైన్ వస్తుంది. సో ఇది మొత్తం మనం చేసే టైం బట్టే ఉంటుంది అనమాట. సో అందుకని దీన్ని టై అండ్ డై అంటారు. సో ఆ తర్వాత ఏం చేశానంటే, నేను కొంచెంగా గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ దారాన్ని ఇలా అయితే చుట్టుకుంటున్నాను. నేనైతే దీన్ని ఇప్పటికిప్పుడు నేర్చుకున్న విద్య కాదండి. ఇది యాక్చువల్గా నేను ఇంటర్ అయిపోయిన తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లో ఖాళీగా ఉన్నాను చెప్పేసి నేర్చుకున్నాను అనమాట. అది అప్పట్లో కూడా 2 డ్రెస్సులు ఇట్లా కలర్ వేశాను. నేను మా మావయ్య వాళ్ళ అమ్మాయికి ఒక డ్రెస్ వేశాను. ఆ తర్వాత మా మదర్కి ఒక శారీ చేశాను, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. సో ఇవైతే అప్పుడు నేర్చుకుంది. సో ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, చూపించలేదంటే, నాకు కలర్స్ ఎక్కడ దొరుకుతాయి, మేము ఉండే తమిళనాడు కదా, అది తెలియక నేనైతే ఎన్నాళ్ళైతే నేను కలర్స్ గురించి తెలియక నేనైతే దీన్ని ఇంకా మీకు చూపించలేదు అనమాట. అందుకని ఈసారి అయితే నేను కలర్స్ అయితే ఆన్లైన్ లో దొరుకుతాయి అని తెలిసి దాన్నే తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఇంకా ఒకవైపు డిజైన్ కోసం ఈ విధంగా అయితే కట్లుగా కొంచెం గ్యాప్ తో దారాన్ని అయితే చుట్టేసుకున్నాను. సో ఒకవైపు అయితే ఇంకా ఏమి దారం ఒకవైపు అయితే ప్లెయిన్ గా ఈ విధంగా అయితే వదిలేసాను కదా. సో ఇప్పుడైతే దీనికి కూడా ఇప్పుడు మనకి బాతిక్ ప్రింట్ అంటారు కదా, సో మనకి డైమండ్ షేప్స్ లో వస్తా ఉంటాయి. మేము నేర్చుకున్నప్పుడైతే ఇది బాతిక్ అంటే ఆ డైమండ్ షేప్స్ రావడానికి మాకైతే ఆవాలు పెట్టి, లేదంటే కందిపప్పు పెట్టి, పెసరపప్పు పెట్టి, మధ్యలో పెట్టి దారం చుట్టమని చెప్పేవాళ్ళు అనమాట మేము నేర్చుకున్నప్పుడు. సో ఫస్ట్ అదే బేసిక్ గా తీసుకొని ఫస్ట్ అయితే ఒకటి ఆవాలతోనే ఇట్లాగా దారం చుట్టేసి అయితే మీకు చూపిస్తాను. సో దీనికి కూడా సేమ్ పొట్లాల దారమే అనమాట. సో ఇవి ఉపదేయటం అయితే ఇంకా చాలా ఈజీ. మనం జస్ట్ కలర్ వేసిన తర్వాత జస్ట్ ఊరికే ఇట్లా గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆవాలతో చూపించాను. ఆ తర్వాత జస్ట్ మనకి ఆవాలు లేకపోయినా అందుబాటులో మనం ఏం తీసుకోవాల్సిన పని కూడా లేదండి. చక్కగా క్లాత్ ని కొంచెం పైకి ఎట్లా అనుకొని కొంచెం ఆ ప్లేస్ లో కొంచెం గ్యాప్ వదిలేసేసి, ఆ తర్వాత కొంచెం చాలా తక్కువ అనమాట, ఒక 25-30 చుట్లు చుట్టుకుంటే మనకి మనం ఎంత దారం చుట్టుకుంటే అంత డిజైన్ ఆ విధంగా
అంత వెడల్పున కలర్ లేకుండా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి, గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. అసలు ఎవరైనా వేసుకోవచ్చు మన ఇంట్లోనే చక్కగా నీట్ గా. సో ఈ విధంగా అయితే నేను కింద ప్లెయిన్ గా ఉన్న క్లాత్ అంతా కూడా ఒకవైపు ఏమో ఇట్లా కట్లుగా కట్టాను, ఇంకోవైపు ఏమో ఇట్లాగా బాతిక్ ప్రింట్ కోసం ఇలాగ డిజైన్ కోసం ఇట్లాగ మొత్తం అయితే ఇలాగా వేసేసుకున్నాను అనమాట. నేనేమి పర్టికులర్ డిజైన్ ఏం ఫాలో అవ్వాలా, కొంచెం కొంచెం క్లాత్ తీసుకొని మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉంది అనుకున్నట్టుగా చూసుకొని అయితే ఈ విధంగా అయితే మొత్తం దారాలు చుట్టేసుకున్నమాట. సో ఇప్పుడైతే మనకి టై అయితే అయిపోయింది అనమాట. ఇంకా సో ఇప్పుడు డై చేయాలి అంటే కలర్ చేయాలన్నమాట. సో కలర్స్ కోసం అయితే నేనైతే ఇట్లాగా అమెజాన్ లో ఈ కలర్స్ వచ్చేసి కదం కలర్స్ అంటారండి. వీటి బ్రాండ్ పేరు కదం అనమాట. ఇది మనకి అమెజాన్ లో దొరికింది, మీషోలో దొరికింది. నేనైతే మీషోలో తీస్తున్నాను. సో ఈ బాక్స్ ఎక్కువ కాస్ట్ కూడా ఏం పడదండి, ఒక 180 రూపీస్ ఏం పడింది అంతే కాస్ట్. సో దీంట్లో ఏంటంటే నాకు 10 కలర్స్ వచ్చినాయి. మస్టర్డ్, గ్రీన్, బ్లూ, పింక్, రాణి పింక్, ఆరెంజ్, బాటిల్ గ్రీన్, బ్లాక్, ఇలాగా ఒక 10 కలర్స్ అయితే ఇచ్చారనమాట. సో వీటితో పాటు మనకి ఒక డై ప్యాకెట్ అనేది ఇస్తారనమాట. అంటే డై ఫిక్స్ ప్యాకెట్ అనమాట ఇది. అంటే మనం వేసిన కలర్ ఎమ్మటే పోకుండా ఇది అప్లై చేయడం వల్ల మనకి అదైతే కలర్ అనేది బట్టలకి బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ కి వేసుకునే గ్లౌజెస్, ఆ తర్వాత మనం వేసుకునే యాప్రాన్ అనమాట. ఈ యాప్రాన్ ఏంటంటే మన డ్రెస్ మీద కలర్ పడకుండా నీట్ గా పెట్టుకోవడానికి, ఏమీ పడకుండా యాప్రాన్ వేసుకుంటే కనుక ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే కలర్ వేయడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా కలర్ వేసేద్దాం వచ్చేయండి. సో మనకి నేనైతే ఒక డ్రెస్ కి 2.5 మీటర్స్ క్లాత్ వేస్తున్నా కాబట్టి ఒక 2 మగ్గులు నీళ్లు తీసుకున్నాను. 2 మగ్గులు నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకున్నాను. అవి ఆన్ చేసుకుని కాగే లోపల ఏం చేయాలంటే మనం రెడీగా పెట్టుకున్న ఈ వైట్ క్లాత్ ని చన్నీళ్లలోనే బాగా ముంచి దాని యొక్క ఉన్న స్టిఫ్నెస్ మొత్తం పోగొట్టి కొంచెం క్లాత్ అనేది మెత్తగా అయిపోయేదాకా ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తే కనుక ఆ క్లాత్ అంతా బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు కలర్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట. సో ఇలాగా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత గట్టిగా క్లాత్ అంతా పిండేసేసి ఆ వాటర్ అంతా తీసి ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళైతే బాగా మరగ కాగనేయాలండి. ఇక్కడ చిన్న క్లిప్ ఒకటి మిస్ అయింది నాదైతే. సో నీళ్ళైతే బాగా బాయిలింగ్ వచ్చేదాకా చేసేసి ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ ఎందుకు వేస్తామంటే మన కలర్ అనేది బాగా పడటానికి అయితే సాల్ట్ వేసుకుంటాం. ఇక్కడ క్లాత్ ని బట్టి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అని మాత్రం ఒకదానికి సాల్ట్ వేస్తాం, కొన్నిటికైతే వెనిగర్ వేస్తాం, అట్లా మారుతుంది అనమాట. సో ఇక్కడైతే చెప్పా కదా క్లిప్ అయితే ఒకటి మిస్ అయిందండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ అనమాట, కదం కలర్స్ లోనే బాటిల్ గ్రీన్ కలర్ ఉందంటే సో దాన్ని డైరెక్ట్ గా వాటర్ లో వేసేసి కలిపేసేసి క్లాత్ ని ముంచేసాను అనమాట. క్లాత్ ముంచేసి మనకి బాగా పట్టేలాగా, బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఏదైనా కర్ర కానీ లేదంటే ఏదైనా పుల్లలు ఉంటాయి కదా ఇట్లాగా గొట్టాలు లాంటివి కానీ ఏమైనా ఉంటే కనుక తీసుకొని దాన్ని చక్కగా బాగా కలర్ పట్టేలాగా ఈ విధంగా మనం డిప్ చేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇంకా దాన్ని ఏమి కదిలించకుండా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని వదిలేసుకోవాలన్నమాట. ఆ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం వేడి కూడా తగ్గుతుంది ఆ క్లాత్ అనేది, మనం డిప్ చేసిన క్లాత్ అనేది. ఆ తర్వాత ఒక బకెట్ లో మామూలు చన్నీళ్ళు తీసుకొని ఈ డైఫిక్స్ ఉంది కదా ఆ డైఫిక్స్ ని మొత్తం వేసాను. నేనైతే ఒక్క డ్రెస్సే కదా అని చెప్పేసి మొత్తం వేయలేదని హాఫ్ వేసాను. హాఫ్ వేసి ఆ కలర్ పట్టేసిన తర్వాత ఆ వైట్ క్లాత్ ని తీసుకొచ్చి ఇలాగ చన్నీళ్ళలో వేసేసాను. ఈ చన్నీళ్ళలో వేసేసిన తర్వాత దాన్ని ఇక్కడ కూడా ఒక 10 మినిట్స్ అట్లా ఉంచాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం డై వేసిన కలర్ ఏమైనా ఎక్స్ట్రా కలర్ ఉన్నా అదంతా బాగా క్లాత్ పట్టేసి ఎక్స్ట్రా కలర్ అనేది వదిలేస్తుంది. పైగా ఏంటంటే మనం వేసిన కలర్ అనేది 4-5 వాషెస్ చేసుకున్నా కూడా పోకుండా ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇంకా మళ్ళీ మనం ఇది తీసుకెళ్లి వేరే వాటర్ లో పెట్టంగానే కలర్ అంతా పోకుండా అది ఫిక్స్ చేస్తుంది అనమాట. అందుకని ఆ డై ఫిక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంక ఇలా అయిపోయిన తర్వాత దాంట్లోంచి వాటర్ అంతా కొంచెం గట్టిగా పిండేసి నేనైతే కాసేపు ఇలా ట్యాప్ మీద పెట్టేశాను. ఎందుకంటే వాటర్ కారుతా ఉంటాయి కదా అప్పుడు తీయటం కష్టం అవుతుంది అని చెప్పేసి ఒక 5 మినిట్స్ ఇట్లా దీన్ని కూడా ఇట్లా కూడా డ్రై చేయాలన్నమాట. సో ఇంకా డ్రై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే థ్రెడ్స్ అయితే కట్ చేస్తాను. నిజంగా నేను ఎప్పుడో చేసింది అనమాట. నిజంగా చేసేటప్పుడు అయితే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, కరెక్ట్ గా వస్తా నేను అనుకున్న డిజైన్ వస్తా లేదని అయితే కొంచెం ఫీల్ అయ్యాను. సో ఇది ఓపెన్ చేసేప్పుడు మాత్రం బాబీ హెల్ప్ తీసుకున్నాను. సో చూసారు కదా డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. సో మనం చాలా కాటన్ శారీస్ మీద చూస్తుంటాం, మనకి ఇప్పుడు మామూలుగా పాలిస్టర్ క్లాత్ మీద కూడా వస్తుంది అనమాట. సో ఇలాగా కలర్స్ అయితే వేసుకున్నాయి. సో ఇదైతే బాటిల్ గ్రీన్ అని చెప్పారు, బాగా డార్క్ గ్రీన్ వచ్చింది. బాటిల్ గ్రీన్ కంటే కూడా ఇంకొంచెం డార్క్ అనిపించింది, అందులో కాటన్ క్లాత్ కదా ఇంకా బాగా పట్టేసింది అనమాట. సో ఇదైతే డిజైన్. సో మీరైతే పైన వైపు మాత్రమే చూసారు, కింద కూడా మనం డైమండ్స్ వేసాం కదా బాతిక్ ప్రింట్ రావాలని చెప్పేసి డైమండ్ షేప్ లో. సో అవి వచ్చేసరికి ఈజీగా వచ్చేస్తాయండి. పైన ఆ డిజైన్ కోసం మాత్రం థ్రెడ్స్ మాత్రం కత్తెరతో కట్ చేసేసుకోండి. ఇలాగా ఊరికే జస్ట్ క్లాత్ ని పట్టుకొని ఇట్లా లాగేస్తే మనకి డిజైన్ మొత్తం వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఇది చేస్తుంటే బాబీ అయితే భలే సర్ప్రైజ్ అయ్యాడు, ఇది ఎలా వచ్చిందమ్మా డిజైన్స్ భలే వస్తున్నాయి అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఓవరాల్ గా ఫినిషింగ్ అయితే ఇదనమాట.
సో డ్రెస్ డిజైన్ ఇట్లా చేసుకున్నాను. సో ఇంకా డ్రెస్ అయితే ఇలా క్లాత్ అంతా వచ్చేసిన తర్వాత మనం ఎండకి ఏమి వేయాల్సిన అవసరం లేదు, బయట అయినా వేసేసుకోవచ్చు. నేనైతే జస్ట్ బాల్కనీలో ఆరేసాను. ఇక్కడ పెద్దగా ఈవినింగ్ 4:35 అప్పుడు చేశాను కాబట్టి ఇది నేను కలర్ బాగానే పట్టింది. ఇంకా అందుకని ఎండకేం లేకుండా మామూలుగా అట్లా కొంచెంసేపు గాలికి అయితే ఆరేసేసాను అనమాట. బాగా ఆరిపోతే తర్వాత డ్రెస్ స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈసారి అయితే డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశానండి ఇదైతే. సో నేనైతే ఈ ప్యాటర్న్ పెట్టేసుకొని చెప్పా కదా 2.5 meters అనేది మనకి ఫుల్ అంబ్రెల్లా కట్ టాప్ కి సరిపోదు కాబట్టి నేనైతే ఇంకా కట్స్ పెట్టేసుకొని పైన బాడీ పార్ట్ కూడా యోక్ పార్ట్ కూడా ఈ కింద డైమండ్స్ వచ్చిన పార్టే తీసుకొని అయితే నేనైతే స్టిచ్ చేసుకున్నాను. సో మొత్తం అయితే నాకు మొత్తం ఒక 4 days పట్టింది నిజం చెప్పాలంటే ఇవి మొత్తం చేయడానికి. ఎందుకంటే కలర్ మొత్తం ఒక రోజు వేసాను. డ్రెస్ కటింగ్ అనేది రోజు ఇంట్లో పని చేసుకుంటే అన్ని ఒకేసారి అవ్వాలంటే అవ్వవు కదండి. సో అందుకని చెప్పేసి నిదానంగా అయితే నేను రోజు కొంచెం అయితే కుట్టుకున్నాను. సో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసరికి నాకు 4 days పట్టింది అనమాట. సో ఇంత టైం పట్టింది. ఈసారి అయితే ఇలాగా కట్ చేసుకొని మామూలుగా కుర్తీ టైప్ లోనే కట్ చేసుకొని అయితే కుట్టుకున్నాను. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. సో మనం ఐరన్ చేసుకొని క్లాత్ అయితే కనుక ఐరన్ చేసుకొని మనం స్టిచ్ చేస్తే కనుక మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. లేదంటే మనం ఆల్రెడీ టై అండ్ డై రెండు చేసాం కాబట్టి ఆ డై అనేది దానికి క్లాత్ అంతా ముడతలు వచ్చేసి కొంచెం మనకి స్టిచ్చింగ్ ఇబ్బంది లేకుండా ఉండటానికైతే సో మనం ఐరన్ చేసుకున్నాక స్టిచ్ చేసుకుంటే కాటన్ క్లాత్ కాబట్టి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా లుక్ అయితే ఇది మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మీకు చూపించాను నేనైతే. సో లుక్ అయితే ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఇలాగ టై అండ్ డై ట్రై చేశారా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను ఎప్పుడో చేసుకున్న ఒక విద్యను అయితే ఇప్పుడైతే మళ్ళీ ప్రాక్టీస్ చేశాను. ఈసారి అయితే ఇంకా కూడా చూపిస్తాను దీనిలో మోడల్స్ కూడా మీకైతే. సో వీడియో నచ్చింది అనుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్.